మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కరకట్ట కమల్ హాసన్ గా పిలువబడేటువంటి ఆర్కే తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా? జగన్మోహన్ రెడ్డితో విభేదాలున్నాయి అనేది ఆర్కే మార్క్ డ్రామానా? ఓట్ల కోసం ఆర్కే తెరవెనక రాజకీయం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. కరకట్ట కమల్ హాసన్గా పిలువబడేటువంటి ఆర్కే తన విశ్వరూపాన్ని మొదలుపెట్టాడా? జగన్మోహన్ రెడ్డితో విభేదాలున్నాయనేది ఆర్కే మార్క్ డ్రామానా? ఓట్ల కోసమే ఆర్కే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు మేడం? వైసీపీ వాళ్ళు ఏం చేసినా కానీ అసలు రాజకీయ నాయకులే ముక్కుసూటిగా ఉండరు. చెప్పే మాటకి చేసే పనికి పొంతనుండదు. వైసీపీ వాళ్ళు ఇంకా ఆ విషయంలో ఇంకొక 10 అడుగులు ముందున్నారనే చెప్పుకోవచ్చు. అయితే అసలు మళ్ళీ ఆర్కే అసలు రాజకీయాల్లో ఉంటాడా లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నాడా అనేది మనకు కావాలి క్లారిటీ. రాజకీయ సన్యాసం తీసుకున్నాడు అంటే గనక మనం ఎంతో కొంత అతను మాట్లాడేదాన్ని నమ్మొచ్చు. అలా కాకుండా అతను రాజకీయాల్లో ఉంటూనే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకుండా పరోక్ష రాజకీయాల్లో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళు తెర వెనక చక్రం తిప్పుతూ ఉంటారు, ఎదురుగా ఉన్నట్లు కనిపించరు ఎక్కడ. సపోజు ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆయన ఎటువైపు ఉన్నాడో అర్థం కాకుండా పాత్ర పోషిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్, అలాగే కేవీపీ ఆత్మగా చెప్పుకున్న ఆయన, వీళ్ళంతా ఏంటంటే అసలు వీళ్ళు రాజకీయాలు ఉన్నారో లేదో తెలీదు, ఎవరి వైపు ఉన్నారో అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. రాజకీయాల్లో ఉండడము అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నా పరోక్ష రాజకీయాల్లో పాల్గొన్నా ఏదో ఒక మార్పు కోసం పనిచేయాలి. పలానా పార్టీలో ఉంటే ఆ పార్టీలో నువ్వు ఎన్నికల్లో పాల్గో, లేతే ఎన్నికల వ్యూహాల్లో పాలు పంచుకో, లేదు అంటే ప్రత్యక్ష ఉద్యమాల్లో ఉండు, ఏదో ఒక పాత్ర పోషించాలి. ఏ పాత్ర పోషించకుండా కేవలం మైకాసురులాగా మాత్రమే మాట్లాడే రాజకీయ నాయకులు, ఇలా వెనకమాలుండి చక్రాలు తిప్పే రాజకీయ నాయకులు ఉంటున్న ఈ సందర్భంలో ఈ ఆర్కే గురించి అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అని తెలిస్తే ఆయన నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా అని చెప్పొచ్చు. ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డితో యుద్ధం వెనక అసలు నిజం ఏంటి? నిజంగా విభేదాలు ఉన్నాయా? అస్సలు నమ్మనండి నేను. వైఎస్ఆర్ పార్టీ నుంచి పార్టీలోకి ఒక వ్యక్తి చేరిన తర్వాత అతనికి ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత బహురూపాల్లో ఉంటుంది, బహుముఖాల్లో ఉంటుంది. ఒక ముఖం అవసరమైతే వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా, లేదు అనుకుంటే వాళ్ళ తరఫున కోర్టుల్లో కేసులు వేయటానికైనా, వాళ్ళ తరఫున హత్యలు చేసి జైళ్ళకి వెళ్ళడానికైనా, లేదు అనుకుంటే వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకుని ఆర్థిక నేరాలు చేయడానికైనా, ఆర్థిక నేరాలు చేసిన తర్వాత జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అవుతారు అక్కడ. అంటే ఒక ఆత్మాహుతి దళం తయారవుతుంది వైఎస్ఆర్ పార్టీలో. ఆ మధ్య ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అతను కూడా అన్నాడు కదా, అది ఒక ఉగ్రవాద సంస్థ అని. అలా అతను బయటకు వచ్చాడు. ఎందుకు అంటే అతనికి బాగా షాకుల మీద షాకులు ఇచ్చారు కాబట్టి అతనైనా బయటకు వచ్చి మాట్లాడాడు తప్పితే ఇంకెవ్వరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఇలా ఒక వ్యక్తిని ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే కేసులు, జైలుకి వెళ్ళడాలు, దొంగ కేసులు పెట్టడానికి సాహసించడానికి కోర్టుల్లో అవసరమైతే తిట్లు తింటారు వీళ్ళు. ఇప్పుడు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఎన్నిసార్లు తిట్లు తిన్నాడు? నాకు తెలిసి ఒక ఏజీ అన్ని తిట్లు తినడం, తిట్టించుకోవడం నేను చూడలా. అంటే ఏజీ అంటే ఒక పాత్ర ఉంటుంది. అంటే
ఒక పాత్ర పోషిస్తాడు ప్రభుత్వం తరఫున. అంతేగాని నేను ముఖ్యమంత్రి కోసమే నేను బతుకున్నాను, ముఖ్యమంత్రి కోసం అవసరమైతే నేను చావనైనా చస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వటం నేను అంటే నాకు ఈ పోస్ట్ రావడానికి కారణం ముఖ్యమంత్రి గారు, ఆయనే వీర విధేయుడిగా ఉంటాను, ఆయన ఉప్పు కారం తిన్నాను, నేను ఆయన బాంచను, ఆయన కాళ్ళు మొక్కుతాను, లేదు అంటే ఆయన ముందు నేను షూతో నడవను, షూ చంకలో పెట్టుకుంటాను అన్నట్లు ఒక ఏజీ మాట్లాడడం మనం చూడలా. అలాగే అధికారులు ఎలా పనిచేశారు? సాక్షాత్తు డీజీపీ ఏం మాట్లాడాడండి, ఈ రాష్ట్రంలో గొడవలు అయితే నేను కంట్రోల్ చేయలేను, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే గొడవలు జరుగుతాయి అక్కడ, ఈ గొడవల్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి మీరు అరెస్ట్ చేయకండి అని ఒక సాక్షాత్తు ఒక డీజీపీ మాట్లాడాడు అంటే ఎంత తల తీసేసినట్టుంటుందండి. ఒక మాట్లాడగలడా అంటే అలా మాట్లాడేటట్లు జగన్మోహన్ రెడ్డి చేయగలడు. అతని దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం ఏదేదో అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని మట్టుకు ఇంతవరకు చూడలేదు. ఆయన ఏసీబీ అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు కావచ్చు, రేపు అసలు మన జీవితం ఏమైపోతుంది? మనము ఒక ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నాము అంటే అసలు రేపొద్దున మనం ప్రపంచం ముందు తల ఎత్తుకోగలుగుతామా? మనం ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాము, కానీ ఒక రాజకీయ నాయకుడి మాటలు విని మనము రాజకీయ నాయకుడికి దాసోహం అంటే రేపు మన జీవితాలు ఏమై అవ్వబోతున్నాయి, సమాజంలో మనము మన కుటుంబాలు తలెత్తుకుంటాయా లేదా అనే ఒక ఆలోచనను కూడా రానివ్వకోకుండా సమ్మోహనపరుస్తాడనమాట జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దగ్గర అట్లాంటి సమ్మోహన శక్తి ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత నేనే వైఎస్ఆర్ పార్టీయే నేను అని డి అంటే డి అన్న ఆర్కే బయటకు వచ్చి విరుద్ధంగా మాట్లాడతాడు, విరుద్ధమైన చర్యలు చేస్తాడు అంటే మనం నమ్మటానికి లేదు. ఓకే, ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చి నేను షర్మిల గారిని కలిశాను, షర్మిల గారితో నడవబోతున్నాను, షర్మిల గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆవిడకి నేను మద్దతు ఇస్తాను, అస్సలు నమ్మటానికే వీల్లేదండి. మొత్తం మీద వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి ఒక పెద్ద పాత్రలు పోషించి బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అంటే చుట్టరికంగా చూసుకుంటే షర్మిల, సునీత, రఘురామకృష్ణరాజు, వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా అతనికి విరుద్ధంగా ఇంతవరకు మాట్లాడిన పాపాన పోల. రచ్చబండ పేరుతో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు రోజు అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇదే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి ఎంత సాయం చేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత సాయం చేశాడు రఘురామకృష్ణరాజు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక బిజినెస్ పెట్టుకుంటుంటే ఆ బిజినెస్కి బ్యాంకు లోన్ వచ్చేలాగా చేసిందే రఘురామకృష్ణరాజు. అంటే ఆ స్థాయి దగ్గర నుంచి దగ్గరున్న వ్యక్తిని సిఐడి అధికారుల చేత పట్టుకొని అతన్ని కొట్టించటం, ఆఖరికి అతను బతికి బట్టగట్టాడు అంటే ఇది ఒక ఆలోచించాల్సిన విషయంలాగా. రఘురామకృష్ణరాజు కాబట్టే బతికి బట్టగట్టి బయటపడ్డాడు, ఇంకొకళ్ళు అయితే పడగలిగేవాళ్ళు కాదు. ఇదే రఘురామకృష్ణరాజు ఎంత నమ్మాడంటే జగన్మోహన్ రెడ్డిని, మీకు పాత రోజుల్లో గుర్తుంటే గనక తన కేసులు ఉన్నాయి కదా, ఆర్థిక నేరాల తాలూకు కేసులు ఉన్నాయి కదా, అప్పుడు సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణకి వ్యతిరేకంగా లక్ష్మీనారాయణని ఆయన పని విధానాన్ని అతన్ని ఏమనాలి, అతన్ని నిజాయితీని శంకించే విధంగా ఆంధ్రజ్యోతి నుంచి ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళినాయి, ఆంధ్రజ్యోతికి ఈయనేమి సమాచారం ఈయన ఒక స్నేహితురాలతో మాట్లాడిన విషయాల్ని ఆంధ్రజ్యోతిలో వచ్చేలాగా జరిగిన ఒక తతంగం ఏదైతే ఉందో ఆ మొత్తానికి సంబంధించిన విషయం రఘురామకృష్ణరాజే తీసుకొచ్చాడు దాన్ని బయటికి. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చాలా ఉపయోగపడింది. అలాంటి రఘురామకృష్ణరాజును కూడా చంపించటానికి,
అంటే సొంత బాబాయినే చంపించగలిగిన వాళ్ళకి రఘురామకృష్ణరాజు ఒక లెక్క కాకపోవచ్చు, కానీ అలా బయటకు వచ్చారు తప్పితే ఎవ్వరూ కూడా ఆ బుక్కు సంఖ్యలనండి. ఇంకా మాట్లాడాలి అంటే ఒక సముద్ర జంతువు ఒకటి ఉంది, దాని ఒళ్ళంతా పళ్ళే, అది ఏమంటారు అలా పట్టేస్తుంది అనమాట. ఇంకా దాని నుంచి తప్పించుకోవడం ఏ జంతువుకి కుదరదు. అది పట్టుకుందంటే ఉడుంపట్లాగా ఆ పళ్ళతోటి అలా పట్టేస్తుంది అనమాట. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తాడు. అంటే అతని మీద వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడక ముందే మాట్లాడకుండా చేసే పని గురించి నేను మాట్లాడేది ఇందాక నుంచి. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తారు, ఆయన పార్టీలో చేరతారు, అతని దగ్గర చాలా డబ్బులు ఉండాలి, ఖచ్చితంగా డబ్బులు ఉంటేనే చేర్చుకుంటారు. ఆ డబ్బు కూడా వైట్ అయి ఉండాలి. ఆ వైట్ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకుని వాళ్ళకి రాజకీయంగా సహాయం చేస్తారు, కాంట్రాక్టుల పరంగా సహాయం చేస్తారు, రకరకాలుగా సహాయాలు చేసి ఇదంతా చేసిన తర్వాత అయితే తన దగ్గరికి వచ్చిన వ్యక్తుల్ని వాళ్ళకి బాగా డబ్బు ఉండాలి, ఆ డబ్బు కూడా వైట్ అయి ఉండాలి, వాళ్ళతోటి తన వ్యాపారాల్లో వాళ్ళతో పెట్టుబడులు పెట్టించుకోవడం, తన సొంత కంపెనీలో పెట్టుబడి పెట్టించుకోవడం, అలాగే ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి సహాయం చేయటం, అంటే క్విడ్ ప్రోకో, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిందంతా ఉంది కదా. ఆ సందర్భాల్లో ఎంతమంది ఇతని పుణ్యమా అని జైలు పాలయ్యారు వ్యాపారవేత్తలు, ఎంతమంది అధికారులు ఐఏఎస్ అధికారులు కటకటాలు వెనక్కి వెళ్ళారు. ఇదంతా మనం చూసాం కదా. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, సిఐడి, ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? తెలీదు. అతనితో ఎన్ని రఘురామకృష్ణరాజుని చేయించింది అతనితోనే కదా. అలాగే డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టింది అతని ద్వారానే కదా. ఇట్లా రకరకాల, ఇప్పుడు రంగనాయకమ్మ గారి మీద ఆమెను విచారణ పేరుతో 6 గంటల పాటు ఆవిడని ఇబ్బంది పెడితే ఆవిడ్ని ఆ విచారణే కాకుండా విచారణ తరువాత వైఎస్ఆర్ పార్టీ మనుషుల చేత ఆవిడ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టిన విధానము అవన్నీ చెప్పి ఆవిడ బాధపడుతుంటే, మనసుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, మనసుంటే చెవుల్లోంచి రక్తాలు వస్తాయి, ఆ విధంగా చెప్పింది ఆవిడ. మరి ఇవన్నీ చేస్తుంది ఎవరి ద్వారా? ఇవన్నీ చేయిస్తుంది ఎవరి ద్వారా? అధికారుల ద్వారానే కదా. అలాగే తన దగ్గరకి వచ్చిన ఎమ్మెల్యేల చేత, కొడాలి నాని చేత గుడివాడలో క్యాసినో పెట్టించారు. అది ఇంకే పార్టీలో అయినా సాధ్యం అవుతుందా? అంత ధైర్యం ఎమ్మెల్యేను చేయడు, అంత అభయహస్తం అధినాయకుడు చేయడు. అంటే ఈ అధినాయకుడు ఈ అభయహస్తం ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఇక వీళ్ళు ఇక్కడ పడి చావాల్సిందే, ఈ ఊబిలో పడి ఉండాల్సిందే. అలాంటి ఊబిని క్రియేట్ చేసి వాళ్ళకి అలా ఒక బిస్కెట్ వేసి ఆ ఊబిలో దించి ఇక వాళ్ళు అందులోంచి బయటకు వచ్చే పని లేదు, వాళ్ళకి ఇక రాజకీయ సమాధే. అలా చేస్తున్న ఈ చరిత్రనంతా మనం గమనించిన తర్వాత ఇవాళ ఆర్కే ఇలా మాట్లాడాడు అంటే ఎవరు నమ్ముతారు? ఆర్కే సొంత అన్న వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ. రామ్కి ఒకప్పుడు క్విడ్ ప్రోకోకి సంబంధించిన దాంట్లో వాళ్ళు A3 గాను A4 గాను ఉన్నారు ఒక కేసులో. అలాగే రామ్కి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెయ్యని అక్రమాలు లేవు. సాక్షాత్తు సమాధులు అంటే శ్మశానాల్లో కూడా కన్స్ట్రక్షన్ చేసి కేసు గెలిచిన ఘనత ప్రభుత్వం వెళ్ళింది. ఇక్కడ సమాధులు ఉన్నాయి, ఈ సమాధుల మీద కట్టారు వీళ్ళు అని. నిజంగా శ్మశానాలను ఆక్రమిస్తే శిఖం భూముల్ని, శ్మశానాల్ని, చెరువుల్ని, FTL వీటిల్లో ఎవ్వరూ చెయ్యలేరు. చేస్తారు. ఎవరు చేస్తారు? ప్రభుత్వం అండదండలు ఉంటే. ఒక వ్యక్తిగా మట్టుకు చేయలేరు, ప్రభుత్వం అండదండలు ఉంటే జరుగుతాయి. అంటే ఇన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి మీకు వాళ్ళకి, మీ కుటుంబానికి ఆ కుటుంబానికి. అలాంటప్పుడు ఆర్కే బయటకు వచ్చి వాళ్ళ నేను
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకము, అతని విధానాలకు వ్యతిరేకము, అతని రాజకీయాలను నేను విభేదిస్తున్నాను. అలాగే వాళ్ళ చెల్లెలు షర్మిలకి జరిగిన అన్యాయానికి నేను కూడా తోడుగా నిలిచి నడుస్తాను అంటే ఎవ్వరూ నమ్మటానికి సిద్ధంగా లేరు. అసలు ఇక్కడ ఎక్కువ నమ్మకూడదు ఎవరు అంటే షర్మిల నమ్మకూడదు. ఓకే, షర్మిలే రేపు నష్టపోవటానికి సిద్ధమైతేనే ఆర్కేని కలుపుకోవాలి. అంటే వీళ్ళది ఒక ధృతరాష్ట్ర కౌగులి, అలాగే ఒక వామన హస్తం, వామనుడు తన మీద తన్ను చేయి పెట్టుకున్నట్లే వీళ్ళు కూడా అట్లాగే చేతులు పక్క వాళ్ళ నెత్తి మీద చేతులు పెడతారు. ఇప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు కనిపించిన స్త్రీ కల్లా వాళ్ళ వయసులతో సంబంధం లేకుండా వాళ్ళ మీద ముద్దులు పెట్టావా, తల నిమిరావా, చేతులు నిమిరావా, బుగ్గలు నిమిరావా, ఎన్నో కార్యక్రమాలు చేసావు. అంటే నేనేమి ఇక్కడ అశ్లీలతను వెతకట్లేదు, అంటే నేను మీ వాణ్ణి అని చెప్పడానికి ఆయన పడిన తాపత్రయం. అలా పడే వాళ్ళందరితో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళందరూ ఇవాళ ప్రతి ఇల్లు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఆంధ్రాలో స్కీములు అని చాలామంది చెప్పుకుంటున్నారు, కానీ ఇవాళ చాలామంది అనుకున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మన కుటుంబాలు మనతో కలిసి ఉంటాయి అనుకున్నారు. ఇవాళ ఉపాధి కోసం ఏ ఇంట్లోనూ కొడుకు కోడలు ఒక చోట ఉంటున్నది లేదు, భార్యాభర్త ఒక చోట ఉంటున్నది లేదు, పిల్లలు ఒక చోట, అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్యలు చెరొక చోట, అమ్మ నాన్నలు చెరొక చోట, అట్లా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉపాధి లేకపోవడంతో వాళ్ళందరూ హైదరాబాదుకో లేకపోతే గల్ఫ్కో లేకపోతే పక్క రాష్ట్రాలకో వలస వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. మరి ఇన్ని చేసి ఇవన్నీ మనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు మాత్రమే బ్రతికి బట్టగట్టగలరు. కానీ లేదు అంటే గనక ఏదో ఒక కేసు ఆల్రెడీ ఆర్కే మీద ఉండే ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తారు. లేదు అంటే అసలు ఇది అంతర్నాటకంగా అయితే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.